పిల్లలకి వినికిడి సరిగా ఉందా లేదా అని చెప్పేసి అసెస్ చేసే టెస్ట్‌ల కంటే తల్లిదండ్రులే ఎక్స్‌ట్రీమ్‌లీ పవర్‌ఫుల్‌గా డయాగ్నోస్ చేయగలుగుతారు. ఎలా అంటే పిల్లలు పుట్టంగానే ఏడుస్తారు. అదే పుట్టినప్పటి నుంచి 3 నెలల వరకు గట్టి శబ్దాలైతే ఉలిక్కిపడి లేయడం, ఏడవడం వంటివి జరుగుతాయన్నమాట. అవి రిఫ్లెక్సెస్. అదే అమ్మ జోలపాటతోనో వీటితోటి వాళ్ళు వెంటనే హాయిగా నిద్రపోతారు. ఇది వెరీ గుడ్ ఇండికేటర్ అనమాట. వినికిడి సరిగా ఉందా లేదా అనేది. అదే 3 నెలల నుంచి 5 నెలల వరకు మనం పిలిస్తే పిల్లల్ని కళ్ళు తిప్పుతారు అటు ఇటు. ఇది కూడా వన్ ఆఫ్ ద రిఫ్లెక్సెస్ అనమాట. చెక్ చేస్తారు పేరెంట్స్. ప్రతి తల్లి చెక్ చేసుకుంటూ ఉంటుంది. ప్రతి తల్లి పిలుచుకుంటారు. తిరుగుతున్నారా లేదా అని ఎగ్జామిన్ చేసుకుంటారు. అదే 5-7 నెలల పిల్లల వరకు అయితే వాళ్లకు పిలిచినప్పుడు ఏకంగా తల కూడా తిప్పుతారు. ఎవరైనా పిలిచినా, చప్పట్లు కొట్టినా, ఇంట్లో వాళ్ళు కొత్త బైక్ కొనేసి శబ్దం చేసినా, లేకపోతే కొత్త టాయ్ కొనిచ్చినా తల కూడా తిప్పి చూస్తూ ఉంటారు. ఇవి సింపుల్ టెస్ట్లు అనమాట. అదే 7-12 నెలల పిల్లలకైతే చిన్న చిన్న పదాలు వచ్చేస్తూ ఉంటాయి. అత్త, అమ్మ, దా, పో ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు. సంవత్సరం నుంచి 2 సంవత్సరాల పిల్లలకైతే వెళ్ళి ఆ పుస్తకం తీసుకురా, నీ ముక్కేది, నీ చెవేది అని అడిగితే చక్కగా పాయింట్ చేసి చూపిస్తారు. ఆ బలపం తీసుకురా, లేకపోతే ఆ పెన్ తీసుకురా, వెళ్ళి కార్ కీస్ తీసుకురా అని చెప్పంటే చక్కగా వెళ్ళి తీసుకొని వస్తారు. ఇవన్నీ తల్లిదండ్రులే ఐడెంటిఫై చేయగలుగుతారు. ఎందుకంటే మన ఇండియాలో అందరికీ పుట్టిన ప్రతి ఒక్కరికి న్యూబార్న్ హియరింగ్ స్క్రీనింగ్ అనేది చేయలేమన్నమాట. కాబట్టి తల్లిదండ్రులు బెస్ట్‌గా డయాగ్నోస్ చేసుకోగలుగుతారు. ఇవన్నీ హియరింగ్ మైల్ స్టోన్స్ అంటారు. ఈ మైల్ స్టోన్స్ 1 నెల, 2 నెలలు అటు ఇటుగా రావచ్చు, కానీ ఖచ్చితంగా వస్తాయి. ఈ మైల్ స్టోన్స్ అనేవి మీ పిల్లలు గనక సంవత్సరం లేదా 1.5 సంవత్సరం లోపల అటైన్ చేయలేకపోతే ఖచ్చితంగా మీరు దగ్గర ఉన్న ఈఎన్టీ సర్జన్‌కెళ్ళి టెస్ట్‌లు అనేవి చేయించుకోవాలి. ఇక ఇవన్నీ నార్మల్‌గా అయిపోయినాయి. మీ పిల్లవాడు 3, 4, 5 సంవత్సరాల లోపలికి వెళ్ళిపోయాడు. అప్పుడు మీరు ఎందుకో కొంచెం వినికిడి తక్కువ అవుతున్నట్టు, లేదా టీవీ వాల్యూమ్ ఎక్కువ పెట్టుకుంటున్నట్టు అట్లా అనిపిస్తుంటదనమాట మీకు. అలాంటప్పుడు ఎలా డిటెక్ట్ చేస్తారు? మనం ప్రతిసారి అడిగినప్పుడల్లా అని రెండోసారి అడుగుతుంటారు. రెండవది, పిల్లోడు అటువైపు తిరిగి కూర్చో ఉంటే మనం ఇటువైపు నుంచి పిలుస్తూ ఉంటే వాడిని పిలిచినా పట్టించుకోడనమాట. మనం ఏమనుకుంటాం, సరిగా పట్టించుకోవట్లేదులే, ఏదో ఆలమర్చిపోయి ఉన్నాడు. కానీ కాదు, వినికిడి లోపం వస్తున్నట్టు. టీవీ వాల్యూమ్ అనేది ఎక్కువ పెంచుకుంటుంటాడు. క్లాస్ టీచర్స్ చెప్తారు, మీ వాడు నేను చెప్తుంటే సరిగా గ్రాస్ప్ చేయట్లేదు, మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది, అసలు కొన్ని అయితే మిస్ అయిపోతున్నాయని. ఇక 4వ విషయానికి వస్తే మాట యొక్క స్పష్టత సరిగా ఉండదు. నత్తిగా మాట్లాడతారు. సా, తా, రా, లా ఇలాంటి పదాలు అయితే సరిగా రావన్నమాట. ఇవన్నీ వినికిడి లోపాలు కలిగిన సిమ్టమ్స్. ఇవేమైనా గనక ఉంటే మీ పిల్లల్లో డెఫినెట్‌గా ఈఎన్టీ సర్జన్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకోసం అంటే ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటే డెఫినెట్‌గా మీ వాళ్ళకి హియరింగ్ అనేది నార్మల్ వచ్చేస్తుంది. లేకపోతే లైఫ్ లాంగ్ వినికిడి లోపంతో బతకాల్సి వస్తుంది.